రైతునేస్తం యూట్యూబ్ ఛానలు మిద్దె తోటల పెరటి తోటల ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్. మనము మిద్దె తోటల నిర్వహణ గురించి వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నాము. చిన్న చిన్న ఎపిసోడ్లుగా మనం వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. మిద్దె తోటలు చేసేవారికి అన్ని సమస్యలే కనుక ప్రతి చిన్న అంశం గురించి పెద్ద అంశం గురించి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అయితే ఇదంతా నా అనుభవానికి సంబంధించి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా అనుభవాల్లోంచి నేను గ్రహించిన విషయాలను మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మామూలు రైతు కుటుంబంలోంచి వచ్చిన వాడిని, రైతునే కనుక ఆ అనుభవాల ఆధారంగా నాకు కలిగిన వాటిని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అవి ఏమన్నా మీకు ఉపయోగపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ చెప్పుకోబోయే విషయం ఏమిటంటే, నేను ఎలా ఈ మిద్దె తోట చేయవలసి వచ్చింది అనేది ఇవాళ 4 మాటలు మీతో షేర్ చేసుకుంటాను. ఈ 10 సంవత్సరాలుగా నేను మిద్దె తోట సేద్యం చేస్తున్నాను. 10.5 సంవత్సరంలోకి వచ్చేసాం. ఇక్కడ గొల్లకొండ నగరం అంటే హైదరాబాద్ నగరంలో శివారు ప్రాంతం నారపల్లిలో 10 సంవత్సరాలుగా నేను ఇది చేస్తూ ఉన్నాను. ఈ 10.5 సంవత్సరాల మిద్దె తోట సేద్యం కంటే ముందు 30 సంవత్సరాలు పెరటి తోట సేద్యం చేశాను. గోదావరి కానీ సింగరేణి బొగ్గు గనుల్లో నేను ఉద్యోగం చేసినప్పుడు నాకు కంపెనీ ఏ క్వార్టర్ కేటాయించినా నేను ఎక్కడ ఉన్నా కూడా పక్కన పెరటి తోట సేద్యం చేసుకున్నాను. నా కూరగాయలు పళ్ళు నేనే పండించుకున్నాను. ఎందుకు? మార్కెట్లో కొనుక్కోవచ్చు కదా, మీరు ఎందుకు పండించుకున్నారు అని మీరు అడగచ్చు. అందుకు ఇంకొంచెం వెనక్కి వెళ్తే, అంటే 10 ఏళ్ళుగా ఈ మిద్దె తోట చేస్తున్నాను. ఇంతకంటే ముందు 30 ఏళ్ళు పెరటి తోట సేద్యం చేశాను. మరి ఎందుకు పెరటి తోట సేద్యం చేశారు, ఇప్పుడు మిద్దె తోట సేద్యం చేస్తున్నారు అంటే, 40 ఏళ్ళు వెనక్కి వెళితే నేను వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన వాడిని. మాది వ్యవసాయ కుటుంబం. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి మా గ్రామం. నేను పుట్టి పెరిగింది 15 ఏళ్ళు 16 ఏళ్ళు వయసు వచ్చేదాకా పుట్టి పెరిగిన ఊరు మా వెల్లంపల్లి గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. మేము వ్యవసాయం చేసినాము, చేయించుకున్నాం, పని చేసినాం. పని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, మేము స్వయంగా చేసేవాళ్ళం. అయితే ఆ రోజుల్లో, ఆ చివరి రోజుల్లో అంటే ఇప్పటికి 48 ఏళ్ళకు పూర్వం నేను మా వ్యవసాయంలో నేను ఎంటర్ అయిన తొలి రోజుల్లో పాక్షికంగా వ్యవసాయం చేస్తూ పాక్షిక స్కూల్కి వెళ్తున్న రోజుల్లో అన్నమాట. 48 ఏళ్ళ క్రితం సంగతి ఇది. మాకు అప్పుడప్పుడే మా గ్రామాల్లోకి హైబ్రిడ్ వంగడాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, నీళ్లు తోడడానికి ఆయిల్ ఇంజన్ పంపు సెట్లు రంగప్రవేశం చేస్తున్న రోజులు అవి. 48 ఏళ్ళ క్రితపు రోజులు. మా మిర్చి పైరు మీద కాయ తొలుచు పురుగుకు, ఆకు ముడతకి పురుగు మందు స్ప్రే చేయవలసి వచ్చింది మొట్టమొదటిసారిగా. మా గ్రామంలోకి పురుగు మందులు మొట్టమొదటిసారిగా ఎంటర్ అయిన రోజులు 48 ఏళ్ళ క్రితం మాట. నా వైపుకు హ్యాండ్ స్ప్రేయర్ వేసుకుని ఆ ఎండిన మందును, ఆ పురుగు మందును, ఆ పెస్టిసైడ్ని నేను మిర్చి పంట మీద స్ప్రే చేస్తున్నప్పుడు నాకు ఆ ముక్కు పుటాలకి ఆ పురుగు మందు యొక్క వెగటైన, ఘాటైన, విషపూరితమైన వాసన నాకు తగిలినప్పుడు, ఈ పురుగు మందు పురుగుల్ని చంపేదైనప్పుడు మనుషులకు ప్రమాదం కాదా? మనుషులకు అంటే ఈ పంటల మీద, ఈ పైర్ల మీద మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఎంతో కొంత ఆ కాయల్లోకి, ఆకుల్లోకి ఈ విషం కూడా ఇంకిపోతుంది కదా, షింక్ అవుతుంది కదా అన్న ప్రశ్న ఆనాడు కలిగింది నాకు. అయితే ఈనాడు తెలిసినంతగా పురుగు మందుల దుష్ప్రభావాల లిటరేచరు మనకి ఈనాడు తెలిసినంతగా అవి మా గ్రామాల్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు మనకు ఆ సంగతి తెలియదు, నాకు తెలియదు. అంచేత నాకు అప్పుడు అట్లా ప్రశ్న ప్రారంభమైంది. ఈ పురుగు మందుల వల్ల మనుషులకి, ఆరోగ్యాలకి చాలా ప్రమాదం అవుతున్నట్టుంది, అవబోతున్నట్టుంది అని మటుకు ప్రశ్న కలిగింది, కానీ నాకేం తెలియదు. నేను ఆ 3 సంవత్సరాలు గోదావరి కనిలో ఆ పారిశ్రామిక ప్రాంతంలో ఆ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ క్వార్టర్లలో అక్క వాళ్ళ ఇంట్లో ఉండి నేను చదువుకుంటున్నప్పుడు వాళ్ళ క్వార్టర్ల చుట్టూ ఉండే స్థలాన్ని కూడా పెరటి తోట సేద్యం చేసేవాడిని. ఎందుకు అంటే నాకు గ్రామంలో నాకు ఆ పురుగు మందుల దుష్ప్రభావాలు నాకు అనుమానాలు రేకెత్తించినాయి కనుక మేము
ఆ పురుగు మందులు ఎంటర్ అవ్వడానికంటే ముందు మా గ్రామంలో కూడా అందరూ కూడా సహజంగానే ప్రకృతి సిద్ధంగానే కూరగాయలు మిగతా అన్ని ఆహార ధాన్యాలు పండించుకునే వాళ్ళు, ఏం పెస్టిసైడ్స్ కొట్టేవాళ్ళు కాదు. 45 ఏళ్ళకు పూర్వం ఈ ఎన్రీన్ అనే పురుగు మందు రావడానికి పూర్వం. కనుక మాకు అదొక అలవాటుగా కూడా, అంటే పెరటి తోట సేద్యం చేయడం అనేది మాకు మా జీవన విధానంలో భాగంగా కూడా మాకు వస్తూ ఉండేది. నేను చదువుకునే రోజుల్లో గోదావరిఖండ్లో కూడా 3 సంవత్సరాలు అక్కయ్య వాళ్ళ క్వార్టర్ పక్కన నేను పెరటి తోట సేద్యం చేసి కూరగాయలు పండించాను. ఆ 3 ఏళ్ళ తర్వాత నేను తిరిగి వ్యవసాయ రంగంలోకి వెళ్ళిపోయాను. నేను చదువులు నాకు అంత ఆసక్తి లేక నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడంతో నేను మా గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేశాను. అప్పటికి వ్యవసాయం చేసే నాటికి మళ్ళీ నేను తిరిగి బొగ్గు గనుల్లోకి ఉద్యోగం వస్తే నేను మళ్ళీ గోదావరిఖండ్కి వెళ్ళిపోయాను. ఈ మార్కెట్ మీద కూరగాయల కోసం ఆధారపడకూడదని నేను సింగరేణిలో ఉద్యోగ జీవితం ఒకవైపు చేస్తూనే రెండవ వైపు విడవకుండా నా పెరటి తోట సేద్యం చేసి నేను నా కూరగాయలు నేను పండించుకున్నాను. అందుకు అతి ముఖ్యమైన కారణం పెస్టిసైడ్స్ భయం మూలంగానే మన కూరగాయలు మన పండ్లు మనమే పండించుకోవాలని నేను అనుకోవడం ముఖ్య కారణం. ఆ కారణం చేత వ్యవసాయ రంగంలోంచి నేను పారిశ్రామిక రంగానికి వలస వెళ్ళినా అక్కడ పెరటి తోట సేద్యం చేసుకున్నాను 30 ఏళ్ళు. అక్కడి నుంచి నేను ఈ గొల్లకొండకి ఉద్యోగం మధ్యలో వదిలేసి చాలు అనుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత పెరటి తోటకు అవకాశం లేక నేను ఇక్కడ మిద్దె తోట వ్యవసాయంలోకి వచ్చాను. దీనికి అందరికీ ముఖ్యమైన కారణం, చాలా కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన కారణం పెస్టిసైడ్స్, రసాయన ఎరువులు లేకుండా ఆరోగ్యవంతమైన కూరగాయలు పండించుకొని తినాలనుకోవటమే కారణం. గత 10 ఏళ్ళుగా గ్రామాల్లో ఇంకొక ధోరణి మొదలైంది, విపరీత ధోరణి మొదలైంది. మొదటి ఏమిటి, పైర్ల మీదనే పురుగు మందులు స్ప్రే చేసేవాళ్ళు. 48 ఏళ్ల క్రితం పైర్ల మీద మటుకే పెస్ట్ కంట్రోల్ కోసం రకరకాల పురుగు మందులు స్ప్రే చేసేవాళ్ళు. పురుగు మందులు స్ప్రే చేయడంలో కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల్ని సాధారణంగా రైతులు పాటించరు. లీటర్ నీళ్ళకి 2 ml పెస్టిసైడ్ పోసి స్ప్రే చేయమంటారు. ఆ 2 ml మీద రైతులకి నమ్మకం కలగదు. ఆ కాసింత పోస్తే అవి చచ్చిపోతాయా అని వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళు డోస్ పెంచి పోస్తారు. సాయంత్రం వేళల్లో మీరు స్ప్రే చేసే ముందు కూరగాయలు కోసుకోండి, తర్వాత స్ప్రే చేయండి. పురుగు మందు స్ప్రే చేసిన తర్వాత మరో 2-3 రోజుల వరకు కూరగాయలు కొయ్యకూడదు అని వాళ్ళు చెప్తారు. కానీ ఈ సూచనల్ని ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు, రసాయన వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన సూచనల్ని సాధారణంగా రైతులు పాటించరు. కొద్దిమంది ఎవరో పాటిస్తారేమో తెలియదు నాకైతే, కానీ సాధారణంగా రైతులు పాటించరు. అంచేత 48 ఏళ్ళు 58 ఏళ్ల క్రితం స్వాతంత్ర్యం తర్వాతనే, దేశ స్వాతంత్ర్యం తర్వాతనే మన భారతదేశ వ్యాప్తంగా ఈ పురుగు మందుల వ్యాప్తి ఉధృతమైంది. అంచేత పైర్ల మీద మొదటి దశలో స్ప్రే చేసినటువంటి వాళ్ళల్లా ఈ రైతులు పంటలు పండించే క్రమంలో పెస్ట్ కంట్రోల్ కోసము తర్వాత దశ ఏమైంది, గత 15 ఏళ్ళుగా ఇంకొక విపరీత ధోరణి ఏమైంది అంటే, కలుపు నివారణ పేరుతో కలుపు మొక్కలు మొలవకుండా ఉండాలి అని, కలుపు మొలిస్తే ఏరు వేయించడానికి కూలీలు సరిగా దొరకటం లేదని, దొరికిన ఖర్చు ఎక్కువ అవుతుందని, సరిగా పని చేయట్లేదని ఏం చేస్తున్నారు అంటే, విత్తనాలు విత్తగానే, నారు మొక్కలు నాటగానే భూమి పై పొర తడిసేలాగా ఒక రకమైన విష రసాయనాన్ని స్ప్రే చేస్తున్నారు. ఆ విష రసాయనం మూలంగా భూమి లోపల ఉండే సకల జీవ పదార్థం కలుషితం అయిపోతుంది. ఆ మట్టి కలుషితమైనటువంటి మట్టిలోంచి మొలిసినటువంటి మొక్కలు పుష్పించి ఫలించి అవి ఇచ్చే ఉత్పత్తుల్లో కూడా మనకి ఆ విష రసాయనాల అవశేషాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇవాళ తల్లి పాలల్లో కూడా విష రసాయన అవశేషాలు కనపడుతున్నాయి అని మనకి ప్రామాణికమైన నివేదికలు చెప్తూ ఉన్నాయి. అంచేత మిద్దె తోటలు చేయడానికైనా, పెరటి తోటలు చేయడానికైనా ఇవాళ చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మరలటానికైనా కూడా ఈ విష రసాయనాల
బారి నుంచి తప్పించుకోవడానికి ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన, బలవర్ధకమైన, జీవశక్తి పూరితమైన పంటల్ని పండించుకోవడం కోసము రైతులు, కొందరు ముందు చూపున్న రైతులు, బాగా ఆలోచించే వాళ్ళు ఈ పర్యావరణం నాశనం కాకుండా చూడడానికి, జనుల ఆరోగ్యం నాశనం కాకుండా చూడడానికి, మట్టి అన్నిటికీ మించి మట్టి ఆరోగ్యం నాశనం అయిపోతున్నది ఈ రోజుల్లో. మునుపు పైర్ల మీద స్ప్రే చేసేవాళ్ళు, ఇప్పుడు మట్టి మీద స్ప్రే చేస్తున్నారు. అంచేత బయట నిషేధించిన ఈ కలుపు మందుల్ని కూడా, గ్లైఫోసేట్ అని కలుపు మందు మీకు యూరోప్లో అంతటా నిషేధించారు. మన దగ్గర కూడా కేవలం టీ ప్లాంటేషన్లలో మాత్రమే స్ప్రే చేయమని అనుమతి ఉందట. దాన్ని అన్ని పంటల మీద చేస్తూ ఉన్నారు. సో అందువల్ల మనము ఈ పురుగు మందుల బారి నుంచి తప్పించుకోవడం కోసం అయినా సరే ఈ విధంగా మట్టి మీద స్ప్రే చేస్తున్నారు, పైర్ల మీద స్ప్రే చేస్తున్నారు. మీకు పక్వానికి రాకముందే కాయలను తెంపి వాటిని మగ్గబెట్టడానికి కూడా మీకు తెలుసు రసాయనాలు వాడుతున్నారు, ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. అంచేత శాంతము వ్యవసాయ ఉత్పత్తి, శాంతము విష రసాయన పూరితం అయిపోయింది. కనుక దీనికి మనం ఇప్పుడైనా మనం వెనకకు తిరిగి ఆలోచించుకొని ఈ పురుగు మందుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనము ఈ పెరటి తోటల సేద్యము, మిద్దె తోటల సేద్యము, అటు వీలైన వాళ్ళు వ్యవసాయం కూడా ఈ సహజమైన పరంపరగా మనకు వందల సంవత్సరాలుగా వస్తున్న ఒక ప్రకృతి వ్యవసాయ పద్ధతిని తిరిగి అవలంబించినట్టయితే మనము ఆయురారోగ్యాలతో మనం వర్ధిల్లుతున్నామని, వర్ధిల్లగలమని నా 48 ఏళ్ళ పెరటి తోట, మిద్దె తోట వ్యవసాయ అనుభవం అయితే నాకు చెప్తున్న పాఠం, నాకు తెలిసిన పాఠాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం మరోసారి మరో అంశంతో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం.